హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ నవీన్ టాకీస్. మన పవన్ కళ్యాణ్ గారి సినిమాలు చాలా అంటే పెండింగ్లో పడిపోతున్నాయి. మన ఎప్పటి నుంచి 3-4 ఇయర్స్ నుంచి ఒక్కొక్కటి ఇవి రిలీజ్ అవ్వాలి కూడా. ఈ ఇయర్ హరిహర వీరమలు వచ్చేసింది. నెక్స్ట్ ఓజాస్ గంభీర ఓజీ వచ్చేసింది. ఆ తర్వాత రావాల్సిన సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఇది యాక్చువల్గా పోస్ట్ పోన్ అయింది. స్టోరీ కూడా రీకరెక్ట్ చేశారు. మళ్ళీ కొత్తగా స్టోరీ రాసి మళ్ళీ మొత్తం చేంజ్ చేసేసారంట. చాలా చాలా వరకు చేంజ్ అయిపోయిందంట స్టోరీలో. ఆల్మోస్ట్ సాంగ్స్ వద్దని చెప్పేసి ఇవన్నీ. సో బిఫోర్ అంటే మన డిప్యూటీ సీఎం కాకముందు స్టోరీ వేరే అండి, అయిన తర్వాత స్టోరీ మొత్తం మార్చమని చెప్పారంట. సో ఇవన్నీ చేంజెస్ అయిన తర్వాత ఇప్పుడు సినిమా మళ్ళీ స్టార్ట్ అయిపోయి షూటింగ్ కంప్లీట్ అంతా చేసేసుకుంది. రీసెంట్గానే అయిపోయింది మేడం, మొత్తం ప్యాకప్ కూడా అయిపోయింది. సో మరి ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్, పవన్ కళ్యాణ్ గారి బర్త్డే వచ్చినప్పుడు ఏమీ అప్డేట్ ఇవ్వకపోతే ఎలా ఉంటుంది? అందులో హరిశంకర్ గారు కూడా పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని అయిపోయా, మరి ఆ మాత్రం లేకుండా ఉంటుందా? సో అనుకున్నట్టుగానే ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు. నిన్న ఏదో ఐస్ వరకు చూపించారు, కొంచెం ఫేస్ కట్అవుట్ సైడ్ నుంచి. ఇవాళ ఫుల్ పోస్టర్ రిలీజ్ చేశారు. అది కూడా పవన్ కళ్యాణ్ గారి ఫుల్ పోస్టర్, అంటే ఫుల్ గా నిలబడుకున్నది, క్యాప్ పెట్టుకొని స్టైల్గా మైకేల్ జాక్సన్ లాగా నిలబడుకున్నారు. మరి ఓల్డ్ పవన్ కళ్యాణ్ మీ బద్రీలో పాటలో కనిపిస్తారు కాబట్టి సమ్ ఏదో లుక్స్ ఉన్నాయి కదా. సో ఆ టైప్ క్యాప్ పెట్టుకొని ఇలా నిలబడుకున్నారు స్టైల్గా. చాలా బాగుంది. మరి ఏం డ్యాన్స్ మూమెంట్ అనుకుంటాం, మరి అది డ్యాన్స్ మూమెంట్లోనే ఉండొచ్చు. మరి ఈ సినిమాలో సాంగ్స్ ఇవన్నీ ఉండకూడదు అన్నారు కదా, మరి ఏ విధమైన సాంగ్స్ ప్లాన్ చేశారన్నది కూడా చూడాల్సిందే. మరి సినిమాకి సంబంధించిన అప్డేట్స్ ఇంకా రావాలి. సినిమా రిలీజ్ డేట్ కూడా ఇంకా ఫిక్స్ అవ్వలేదు కాబట్టి లెట్స్ వెయిట్ అండ్ సీ అది ఎప్పుడెప్పుడు ఏమొస్తాయన్నది. ఫస్ట్ అయితే ఇప్పుడు ఓజీ చూసుకుందాం, ఎంజాయ్ చేద్దాం, హ్యాపీ ఫీల్ అవుదాం. ఆ తర్వాత హరిశంకర్ గారి మూవీ గురించి ఆలోచిద్దాం. ఆ టైం పడుతుంది, నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ ఉండొచ్చు మ్యాక్సిమం. సో మీరేమనుకుంటున్నారు? ఈ పోస్టర్ చూసిన తర్వాత మీకేమనిపించింది? పవన్ కళ్యాణ్ గారి లుక్స్ కేర్ తీసుకున్నట్టు అనిపించింది నాకైతే. బాగానే ఉన్నాయి ఈ సినిమా లుక్స్ కూడా. బట్ సినిమా స్టోరీ పరంగా కానీ మరి సినిమా ఏ విధంగా ఉండబోతుంది అన్నది లాట్ ఆఫ్ చేంజెస్ జరిగినాయి కాబట్టి, రిపీటెడ్గా చేంజ్ అయిపోయింది కాబట్టి, స్క్రిప్ట్స్ కావచ్చు, స్క్రిప్ట్లో చేంజెస్ జరిగినాయి కాబట్టి మరి ఏమన్నా అయి ఉండొచ్చు. మరి హరిశంకర్ గారి మీదనే భారం వేసాం మొత్తం. మరి ఆయన ఏ విధంగా తీసుకెళ్తారనేది ఆయనకే తెలుసు. సో మీకేమనిపిస్తుంది కింద కామెంట్ చెప్పేసేయండి. నాకు ఇది నచ్చింది పోస్టర్. ఇంకా స్టోరీ గురించి అయితే ఇప్పుడేం ఆలోచించలేం కాబట్టి, ఇంకా దాని గురించి ఫర్దర్గా వచ్చిన టీజర్ కావచ్చు, ట్రైలర్ కావచ్చు, ఇంకేమన్నా వస్తే దాని గురించి అప్పుడు మాట్లాడుకుందాం. కొంచెం ఏమైనా తెలుస్తుంది కదా, కొంచెం రివీల్ అవుతుంది కదా స్టోరీ ఏ విధంగా ఉండబోతుందని. సో అప్పుడు మాట్లాడుకుందాం. స్టే ట్యూన్. లవ్ యూ ఆల్. ఓకే, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.